వనస్థలిపురం ఆటోనగర్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో వాటర్ పొల్యూషన్పై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి డంపింగ్ వ్యర్థాల నుంచి నీరు కలుషితం అవుతోందని చెబుతున్నారు ధాత్రి ఆర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు. హరిత వనస్థలి ఫారెస్ట్లోకి వస్తున్న వ్యర్థాలు, రసాయనాల వల్ల చెట్లు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్లో 5,000 చెట్లు చనిపోయాయని చెబుతున్నారు. పొల్యూషన్ బోర్డు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలోని ఆటోనగర్లో నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఈ నీటి కాలుష్యం ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ మొత్తం కూడా నీళ్ళలో కలుస్తుంది అని చెప్తున్నారు. ఎంత పెద్దగా ఈ కాలుష్యం అవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అడవి ఇదంతా కూడా ఇక్కడ ఈ చెట్లు మొత్తం కూడా ఎండిపోయాయి. నీళ్ళల్లో ఉండాల్సినటువంటి చెట్లు పచ్చగా ఉంటాయి ఎప్పుడైనా సరే, కానీ ఈ నీళ్ళలో ఉండే చెట్లు మాత్రం ఎండిపోయి చూడడానికి కూడా ఇక్కడ అసలు ఎంత ఘోరమైన పరిస్థితి. పైనుంచి వచ్చేటటువంటి కెమికల్ వాటర్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి స్టాగాన్ అయ్యి ఆగిపోవడం వల్ల పూర్తి స్థాయిలో చెట్లు ఎండిపోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ అయిపోవడం, పక్క నుంచి వెళ్తుంటే దుర్గంధమైనటువంటి వాసన రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓలు, అదేవిధంగా కాలనీ వాసులతో పాటుగా ఈ పక్కనే ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ర్యాలీ కూడా చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వానికి కూడా చెప్పామని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీరు వెనక చూడొచ్చు, అక్కడ ఉన్నది ఏంటి, నేషనల్ ఫారెస్ట్, హరిణ వనస్థలి ఫారెస్ట్లో ఏముంటాయి, చెట్లు, జంతువులు, పక్షులు ఉంటాయి. కాకపోతే అక్కడ మొత్తం మినిమం 5,000 నుంచి 10,000 చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి, మాడి మర్చిపోయి కనిపిస్తున్నాయి. ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుందండి. ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా నుండి వాళ్ళు డైరెక్ట్ ఒక టీఎస్ఎస్ఐ వేసి ఒక ఇల్లీగల్ పైప్ లైన్ కన్స్ట్రక్ట్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్ ఫారెస్ట్లోకి పైప్ లైన్ పెట్టారండి. అంటే ఇల్లీగల్గా డైరెక్ట్ ఒక నేషనల్ ఫారెస్ట్లోకి పైప్ లైన్ పెట్టారు. ఇది ఒక 2 years నుంచి ఇష్యూ ఉంది. సో ఆ వాటర్ అనేది 2 years నుంచి దాంట్లోకి ఫార్వర్డ్ కావడం వల్ల ఆల్మోస్ట్ ఒక 15 kilometers రేంజ్ వరకు ఈ కెమికల్ వాటర్ అనేది స్ప్రెడ్ అయింది. దానివల్ల ఆల్మోస్ట్ ఒక 5,000 నుంచి 10,000 చెట్లు చచ్చిపోయింది. ఈ కెమికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? ఇక్కడ అంటే నివాస యోగ్యంగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో, అడవి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎలా వస్తున్నాయి వాటర్? సో ఇక్కడ ఏంటంటే ఆటోనగర్లో ఉన్నవి ఇండస్ట్రీస్ ఏం లేవండి, ఫ్యాక్టరీస్ ఏం లేవు. ఇక్కడ అన్ని ఓన్లీ స్టోరేజ్ యూనిట్స్ అట్లాంటివి ఉంటాయి, ఓకే, గోడౌన్స్ అట్లాంటివి ఉంటాయి. కాకపోతే ఏం రకరకాల ఇప్పుడు ఎట్లా అంటే ఆటోమొబైల్ యూనిట్స్ ఉంటాయి, ఓకే, దాంట్లో నుంచి వచ్చే వేస్ట్ ఆయిల్స్ అన్నీ దీంట్లోకి, తర్వాత ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఎస్పెషల్లీ బ్యాటరీ షాప్స్ ఒక 50 అట్లా ఉంటాయి. దాంట్లో వచ్చిన యాసిడ్స్ అన్నీ దీంట్లోకే డంప్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో అవన్నీ వచ్చి ఈ సీవేజ్ లైన్లో నుంచి ఇక్కడికి వచ్చేసి అవన్నీ ఇంకా ఫారెస్ట్లోకి వెళ్తున్నాయి. ఎంత పెద్ద ఎత్తున వాటర్ ఉన్నాయంటే ఇక్కడ చూడవచ్చు. ఈ పక్కనే ఉన్నటువంటి కాలేజెస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు, అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా, కాలనీకి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. అందుకోసం దీనికి జిహెచ్ఎంసీ, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెంటనే చర్యలు తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇక్కడికి వచ్చి అంటే చూసి వెళ్ళడం కాదు, దీని మీద పూర్తిగా ఈ వచ్చేటటువంటి ఈ దుర్గంధం కావచ్చు, ఈ పొల్యూషన్ అయ్యేటటువంటి వాటర్ని ఇక్కడికి రాకుండా చేయాలి. అసలు పొల్యూషన్ అయ్యే దగ్గరనే ఆపేస్తే ఆ నీళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది జరగకుండా ఉంటుందనేది ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు, ఏరియా వాసులు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో సతీష్, NTV, హైదరాబాద్.